కూటమి ప్రభుత్వానికి బేటలు వారే సమయం ఆసన్నమైందని, ఇది ఆరంభం మాత్రమేనని, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమని వైసీపీ కడప జిల్లా నేతలు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి బేటలు వారే సమయం ఆసన్నమైందని, ఇది ఆరంభం మాత్రమేనని, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమని వైసీపీ కడప జిల్లా నేతలు హెచ్చరించారు. కడప కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ధర్నా చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు పిరి రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజద్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. ఈ ధర్నాకు జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున రైతులు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. రైతులకు పెట్టుబడి నిధి కింద ఇస్తామన్న 20,000 ఊసి ఏమైందని, పంటలకు గిట్టుబాటు ధర లేదని, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. సో 6 నెలల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఎంత దరిద్రమైన పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తోందనేది మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. సో 1 సంవత్సరం అన్నా టైం ఇద్దామని అనుకున్నాం ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందేమో, ప్రజలకు మేలు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మేమంతా అనుకోవడం జరిగింది. సంవత్సరం పాటు ఇద్దామని చెప్పి. సో అటువంటిది 6 నెలలకే రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన దుష్ట పరిపాలన చేస్తోంది అన్నమాట. చాలా దారుణం నిజంగా కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది, ఫ్రీ ఇన్సూరెన్స్. అటువంటిది ఈరోజు రైతులే కట్టుకోమని చెప్పే కార్యక్రమాలు గొప్పగా 20,000 రూపాయలు చెప్పడం జరిగింది. 20,000 రూపాయల్లో ₹1 ఇచ్చిన పరిస్థితి. ఖరీఫ్లో నష్టపోవడం జరిగింది. రబీలో ఉన్న మంచి జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటే రబీలో కూడా జరిగిన పరిస్థితి లేదు. వర్షాలు, దీనికి తోడు వర్షాలు అనమాట. ఆ వర్షాలు వచ్చి వరి అంతా కూడా నిజంగా కూడా చాలా దారుణమైన పరిస్థితి అనమాట. మద్దతు ధర ఏమో గొప్పగా 1,725 రూపాయలు పెట్టడం జరిగింది, కానీ 1 కేజీ 1 తులం వాళ్ళు కొనుక్కున్న పరిస్థితి లేదన్నమాట. వరి ధాన్యాన్ని ఈ ప్రభుత్వం కొన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని పరిస్థితి అనమాట. అధ్యక్షులు వారు అన్నీ చెప్పారు వివరంగా. ఈరోజు ఇచ్చిన హామీలని మాట నిలబెట్టుకోవాలని చెప్పి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇవ్వాలని, అదేవిధంగా గతంలో చూస్తే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే పడిగాపులు కాసే పరిస్థితి. డబ్బు కట్టినా కూడా ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే కూడా టైం ఎక్స్టెండ్ చేయమని కూడా అడిగాం. రైతులు మీ సేవ కేంద్రాలకు పోతే గుట్టలుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ టైం అయిపోతుంది 15, అది కూడా ఎక్స్టెండ్ చేయమన్నా టైం కూడా రబీకి. రెండవది, ఇప్పుడు ఎన్నికలు చూస్తే నీటి సంఘాల ఎన్నికలు ఇప్పుడే పోను పెద్దమ్మడే ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి కూటమి నాయకులు పోయి వీఆర్ఓలను ఎక్కించుకొని వాళ్ళ బండ్లను ఎక్కించుకొని వాళ్ళ ఇళ్ళకి పిలుచకపోతున్నారు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా. ఇంత దౌర్జన్యంగా ఈరోజు అక్కడ ఎంఆర్ఓ అన్నారు, వీఆర్ఓలు పిలిచి మీటింగ్ పెడితే వాళ్ళ బండ్లను ఎక్కించుకొని వీఆర్ఓలను ఇక్కడ ఎవరికి సర్టిఫికేట్లు ఇవ్వకూడదని బెదిరించి అందరినీ వాళ్ళ ఇళ్ళకి పిలుచకపోతా ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు చేస్తున్నారు. అంటే నేను ఒకటే అర్థమవుతా ఉంది, నీటి సంఘాల ఎలక్షన్ ఫేస్ చేయాలంటే ఈరోజు రైతులను చూస్తేనే ఈ ప్రభుత్వం భయపడతా ఉంది, ఈ నాయకులు భయపడతా ఉన్నారు. వాళ్ళు ఓటింగ్కి వచ్చి ఓట్లు వేస్తే వ్యతిరేకత, వాళ్ళ కోపానికి గురి కావాల్సింది వస్తుందని చెప్పి భయపడి ఎన్నికలను ఇంత దౌర్జన్యంగా ఏకపక్షంగా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేసినాము, మీరు వీఆర్ఓలు అందుబాటులో ఉండమంటే కలెక్టర్ గారు చెప్పినారు. జాయింట్ కలెక్టర్ అందరు ఉన్నారని అందరినీ పిలిచినారు, వాళ్ళకి అప్పచెప్పినారు. కూటమి నాయకులు అందరి వీఆర్ఓలను వాళ్ళు ఎక్కించుకొని బందవబోతున్నారు. అంటే ఇంత దుర్మార్గంగా చేసి అక్కడ పోతే పులివెంతలు పోతే వీళ్ళు ఎంఆర్ ఆఫీస్ పోతే గొడవలు చేసి కొట్టి మళ్ళీ ఉల్టా కేసులు పెడుతున్నారు. ఇది ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా దాని మనుగడే కష్టమవుతుంది. ఈరోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎన్నికలు జరపాలని చెప్పి ఇంత దౌర్జన్యంగా ఎంఆర్ఓ ముందర వీఆర్ఓలను అందరినీ బండ్లను ఎక్కించుకొని వాళ్ళు పిలుచుకొని పోతా ఉంటే అడిగే పరిస్థితి లేదు. కలెక్టర్ చెప్పినా దిక్కులేని పరిస్థితి ఉంది పరిస్థితి. కాబట్టి ఇది మంచిది కాదు. ఇప్పటికైనా రేపు జరిగే ఎన్నికలను గొడవలు లేకుండా సజావుగా జరపమని చెప్పి కలెక్టర్ను కూడా కోరడం జరిగింది.